అమలాపురం లోక్సభ స్థానంలో రాజకీయ మార్పు ఖాయమా? ఈసారి వార్ వన్ సైడ్ కానుందా? కూటమి దెబ్బకు ఇక్కడ వైసీపీకి భంగపాటు తప్పదా? టీడీపీ అభ్యర్థికి జనసేన అదనపు బలం కానుందా? రేసులో దూసుకెళ్తున్న హరీష్ మాధూర్ గెలుపు జెండా ఎగరేస్తారా? ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. అభ్యర్థులంతా గెలుపు జెండా ఎగరవేసేందుకు పోటాపోటీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఇక అమలాపురం లోక్సభ విషయానికొస్తే ఇక్కడ కూటమి అభ్యర్థి జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధూర్ గెలుపు జెండా ఎగరవేసేది తానేనన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు కూడా రెడీగా ఉన్నారన్న టాక్ అటు రాజకీయ వర్గాల్లో సైతం గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ హరీష్ పోటీ చేశారు, గట్టి పోటీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లు నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగారు. ప్రజల మనిషిగా, తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు 2 రకాలుగా హరీష్ మాధూర్కు కాలం కలిసొచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనను రాజోలు నుంచి దూరం చేసిన నాటి నుంచే నిరాశలో ఉన్నారు. అయిష్టంగానే అమలాపురం లోక్సభకు పోటీ చేస్తున్నారు. ప్రచారంలో ఇంకా స్పీడ్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఇక్కడ ఊపు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి టీడీపీ నేత గంటి హరీష్ మాధూర్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురంలో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు జనసేనలో యువతను కలుపుకొని పోతున్నారు. ఇక సొంత పార్టీ టీడీపీలో అందరూ గంటి వారసుడికే జై కొడుతున్నారు. దీనికి తోడు తండ్రి మరణం తర్వాత గంటి కుటుంబం నుంచి రాజకీయంగా ప్రాధాన్యత లభించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి గంటి కుటుంబాన్ని గెలిపించుకుని తీరాలన్న కసి ఇక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ హరీష్ మాధూర్కున్న అదనపు బలం జనసేన మద్దతు. అమలాపురం లోక్సభ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు మంచి పట్టుంది. ఇక్కడి యువత జనసేన అంటేనే ఊగిపోతారు. వారందరినీ కలుపుకుని పోతున్న హరీష్ మాధూర్ తిరుగులేని నేతగా అవతరించారు. యువ నాయకుడనే టాక్ కూడా గంటికి అనుకూలంగా మారాయి. మొత్తంగా చూస్తే అమలాపురం స్థానంలో ఈ దఫా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కినట్లేనని అంటున్నారు పరిశీలకులు. కూటమి బలం, తండ్రి వారసత్వం, ప్రభుత్వ వ్యతిరేకత ఇలా పలు అంశాలు ఈ దఫా గంటి మాధూర్కు ప్లస్ కానున్నాయని అంటున్నారు. ఇప్పటికీ అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జీగా లోక్సభ నియోజకవర్గం అంతటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యటిస్తున్నారు హరీష్. అంతేకాదు టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ఏ కార్యక్రమాన్ని కూడా తూచా తప్పకుండా నిర్వహిస్తూ టీడీపీ కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు. వీలైనంత క్షుణ్ణంగా సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేసి మరీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ తరుణంలోనే కూటమిలో పొత్తులో భాగంగా అమలాపురం లోక్సభ స్థానం టీడీపీకి దక్కింది. దీంతో అక్కడ ఖచ్చితంగా గెలుపు జెండా ఎగరవేస్తారన్న సర్వే లెక్కలతోనే చంద్రబాబు హరీష్ మాధూర్ను బరిలో దించారు. 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడే ఈ హరీష్ మాధూర్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కోనసీమ ప్రాంతాల్లో జీఎంసీ బాలయోగికున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ ఇన్ని కాదనే చెప్పాలి. రాజకీయంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎదుర్లంక నుంచి లోక్సభ స్పీకర్ స్థాయి వరకు ఎదిగారు బాలయోగి. కోనసీమ ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ చెప్పుకునే స్థాయి అభివృద్ధి అని చెప్పిన అతిశయోక్తి కాదు. ప్రజల గుండెల్లో నిలిచిన తెలుగు జాతి గర్వించే జీఎంసీ బాలయోగి కుమారుణ్ణి గత ఎన్నికల్లో గెలిపించలేకపోయావన్న ఆవేదన ఆ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హరీష్ను బంపర్ మెజార్టీతో గెలిపించి లోక్సభకు పంపిస్తామని అభిమానులు, అనుచరులు ధీమాగా చెబుతున్నారు.
1991లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన జీఎంసీ బాలయోగి కోనసీమ ప్రాంతాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేశారని చెప్పాలి. ఇప్పుడున్న రహదారులు, గోదావరి నదిపై ఆయన కట్టిన వంతెనలు ఆయనను కోనసీమ ప్రజలు నిత్యం గుర్తు చేస్తుంటాయి. ఈ క్రమంలో 2002లో మార్చిలో ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి విజయకుమారి అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వీరి కుమారుడు హరీష్ మాథూర్ పోటీ చేస్తున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన హరీష్ మాథూర్ ప్రజల జీవితాలను కూడా అవపోసన పట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో అమలాపురం లోక్సభ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరితోనూ సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారికి ఏమేమి కావాలో తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాలతోనూ ప్రజలకు దగ్గరయ్యారు. ఇంకోవైపు ఆనాడు బాలయోగి వెంట తిరిగిన అనుచరులందరూ నేడు హరీష్కు అండగా నిలుస్తున్నారు. ఇంకోవైపు బాలయోగి కుమారుడు కావడం, వివాదరహితుడు కావడం, అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం ఉండడంతో జనసేన, బీజేపీ శ్రేణులు సైతం హరీష్ మాథూర్ వెంట నడుస్తున్నారు. ఇప్పుడు అమలాపురం లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల జనసేన, బీజేపీ, టీడీపీ కేడర్ అంతా ముక్తకంఠంతో చెబుతోందొకటే, బంపర్ మెజార్టీతో హరీష్ మాథూర్ను లోక్సభకు పంపిస్తామని. మరి ఏ మేరకు వారి కోరిక నెరవేరుతుందో అన్నది కాలమే తేల్చాలి.